మ్యాచ్ ఫిక్సింగ్ కొన్ని దశాబ్దాల నుంచి క్రికెట్ ని పట్టిపీడిస్తున్న పెనుభూతం ఇది. దీన్ని అంతం చేసేందుకు ఐసీసీ ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. డబ్బుల కోసం స్వయంగా ఆటగాళ్లే అమ్ముడుపోవటమో లేదా తమ జట్టుని గెలిపించుకోవటం కోసం బుకీలు రంగంలోకి దిగటమో జరుగుతూనే ఉంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు తెలియని నంబర్ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయంటూ ఓ ఉగాండా ఆటగాడు ఐసీసీకి ఫిర్యాదు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారు అని, ముఖ్యంగా కెన్యాకు చెందిన ఓ ఆటగాడు పదే పదే ఫోన్లు చేశాడని ఉగాండా ప్లేయర్ తెలిపాడు. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సీన్ కట్ చేస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్ కప్ లీగ్ దశలో గయానాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా కెన్యా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆ ఉగాండా ప్లేయర్ కు వేరువేరు నంబర్ల నుంచి సంప్రదించినట్లు తెలిసింది. ఫిక్సింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన కెన్యా మాజీ ఆటగాడి గురించి అన్ని అసోసియేట్ టీంలను ఐసీసీ అప్రమత్తం చేసింది. మరోవైపు తనకు ఆఫర్ వచ్చిన తర్వాత టెంప్ట్ అవ్వకుండా ఐసీసీ అవినీతి నిరోధక ప్రోటోకాల్ అనుసరించినందుకు గాను ఉగాండా ప్లేయర్ ను మెచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై ఓ ఐసీసీ అధికారి స్పందించాడు. కెన్యా మాజీ ప్లేయర్ ఉగాండా జట్టు ఆటగాడిని టార్గెట్ చేయటంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఎందుకంటే పెద్ద జట్ల కన్నా చిన్న జట్లను టార్గెట్ చేయటం సులభమని, చిన్న జట్ల ఆటగాళ్లకు డబ్బులు తక్కువగా అందుతాయి కాబట్టి వారిని మభ్యపెట్టొచ్చని చెప్పారు. అయితే ఆ ఉగాండా ఆటగాడు ఐసీసీకి తెలియచేసి మంచి పని చేశాడని అన్నారు. ఇదిలా ఉండగా ఉగాండా జట్టు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ తో ఈ టోర్నీని ప్రారంభించింది. ఆ మ్యాచ్ లో గెలుపొందింది, కానీ ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో సూపర్ 8 కు అర్హత సాధించలేకపోయింది.